శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సామర్థ్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు, సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు కుజుడితో కలిసి. లాభంలో రవి, బుధులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా వీరికైనా ఇబ్బందులు అయితే ఉన్నాయో అవి సమస్య పోవడం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తోంది. ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒకటి ఆలోచించి ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. కొన్ని విషయాలు బయట చెప్పకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే మనం కొన్ని విషయాలు చెప్పడం వల్ల బహిర్గతం అయ్యి తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన స్థిరాస్తులు పెరగడం, వాటిని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు ఉండాలని చేసే కార్యక్రమాలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఇంకా సంబంధం రావట్లేదు అన్న బాధపడే వారికి ఎవరైతే ఉన్నారో ఈ వారం ఒక సంబంధం కుదిరే అవకాశం చక్కగా గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలలో చిన్న చిన్న అడ్డంకులు, ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాల కోసం, విదేశీ సంబంధించిన విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటున్నారో జూన్ నుంచి ప్రారంభించేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, మనకే ఎందుకు ఇలా ఉంటుందో, అందరూ బాగానే ఉన్నారా అనే ఇటువంటి కోణంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవన్నీ పక్కన పెట్టండి. మీకున్న తెలివితేటలకి మీరు ఏదైనా చేయగలరు. మీకు అంత నాలెడ్జ్ అంతా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం ఏమి చేయలేము అన్న భావన మనలో మనకు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మీకున్న తెలివితేటలకి ఏదైనా సాధించగలన క్యాపబిలిటీ మీకు ఉంది. ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళండి. చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు దోబరగా ఖర్చులు పెట్టకుండా, అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ అవ్వడానికి దక్షిణామూర్తి స్తోత్రం, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా శనివారం నాడు, మంగళవారం నాడు ఎరుపు ఒత్తులతోటి ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయండి. దాని ద్వారా మంచి ఫలితాలు, నరదిష్టి, శత్రుఘోష ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దూపం తప్పకుండా వేయడం చెప్పదగినది. ఎందుకంటే నరదృష్టికి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు, మీరు ఎంత సంపాదించుకున్నా అందరూ సంపాదించుకుంటారు, కానీ మీరు బాగా సంపాదిస్తున్నారు, మీరు బాగా ఎదుగుతున్నారనే ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబడదనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది.
హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు, కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే వ్యాపారం ఆల్రెడీ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది, అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవారాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడు కాలం, ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని ఈ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. ఉద్యోగంలో అన్నీ బాగున్నాయి అనుకుంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం, అది మళ్ళీ మనగానే రిజైన్ చేయాలా లేదా వేరే చోటుకు వెళ్ళాలా అనే ఇటువంటి పరిపిలుగా మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచన విధానం బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే కాస్త తడబడుతూ ఉంటారు. భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు మీరు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు, వస్తాయి కూడా. అదేవిధంగా కాంట్రాక్టులు, మీరు ఏదైతే కాంట్రాక్ట్ కోరుకున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనపరంగా ఈ వారం డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఒక రకమైన మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. మనశ్శాంతి అనేది ఉండదు. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటినారు ఒత్తులతోటి బుధవారం నాడు, గురువారం, శుక్రవారం నాడు స్వామివారికి దీపారాధన చేయడం చెప్పదగినది. శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా పసుపు ఇచ్చి అభిషేకం చేయించండి. గుడిలో స్వామివారికి పసుపు జలాలు ఇచ్చి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష మెల్ల వేసుకోవడం చెప్పదగినది. ఈ ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఉద్యోగపరంగాను ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా సరే సమస్యపోవడం, ఒకందుకు మనకి పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.